సో నిన్నటి క్లాస్లో మనము యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి, బైనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి అని మాట్లాడుతూ యూనరీ ఆపరేటర్స్ అన్ని డిస్కస్ చేసాము. అదే విధంగా మన బైనరీ ఆపరేటర్స్ లో ఎగ్జాక్ట్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయని చూసాం. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ ఒకటి చూపించాలి. దట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి కూడా మనం నిన్న మాట్లాడుకుంటూ వచ్చాము. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ తో పాటుగా వేరే ఆపరేటర్స్ ని మనం కలిపి ఉంచితే ఎలాగా అంటే వర్కింగ్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ అరిథమెటిక్ ఆపరేటర్స్. సో ఇవి రెండు ఎట్లా పనిచేస్తాయో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే రెండింటిని కలిపి గనుక మనం చేస్తే ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. ఓకే, యా, లెట్ us see that ఆపరేట్. ఓకే, యూనరీ అండ్ అర్థమెటిక్ ఒకసారి చూద్దాం. సపోజ్ ఇప్పుడు వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ అని తీసుకున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్న. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఏలోకి 100 అంటే ఏలో ఆల్రెడీ ఉన్న 100 వాల్యూ పోయి 200 వాల్యూ రీప్లేస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే ఇక్కడ 200 అని డిస్ప్లే అవుతుంది. ఇది ఓకే. ఇప్పుడు కాంబినేషన్స్ లో చేసినప్పుడు ఎలాగవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి, 300 అన్నాను అంటే ఈ ఈక్వల్ టు కి ముందు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ కి ముందు ఒక ప్లస్ కనుక ఉంచితే ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది మన జావా స్క్రిప్ట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 300 గా కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఆల్రెడీ ఎంత ఉంది? 200 ఉంది. 200 ప్లస్ 300 కలిపితే ఎంత అవుతుంది? 500. ఆ 500 వచ్చేసి మళ్ళీ ఏలోనే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని గనక ఇక్కడ డిస్ప్లే చేస్తే ఇట్ షుడ్ డిస్ప్లే మీద 500. సో ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ 500 అనే అవుట్పుట్ వచ్చింది. ఈ రకంగా మనము ఒక అర్థమెటిక్ ఆపరేటర్ ఈక్వల్ టు ఆపరేటర్ రెండు కలిపి కనుక మనం చేస్తే ఏం జరుగుతుంది? నెక్స్ట్ అదే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? దీని కన్వర్షన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 10. అంటే ఏలో ఎంత వాల్యూ ఉంది? 500 ఉంది. 500 మైనస్ 10 ఎంత అవుతుంది? 490. సో నౌ ద అవుట్పుట్ విల్ బి 490. ఇదే మాదిరిగా మీరు మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ ఆపరేటర్స్ ని కూడా యూస్ చేసుకుంటే అలాంటి రిజల్ట్సే వస్తాయి, కన్వర్షన్. కానీ మీరు ఒక జాగ్రత్త పడాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 100 అన్నాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు కి ముందు కాకుండా ఈక్వల్ టు తర్వాత పెట్టాను. ఈ రెండు డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయగలగాలి మీరు. ఈక్వల్ టు ముందు కాకుండా తర్వాత పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? దెన్ ఇట్ ఈస్ గివింగ్ యూ 100. ఇప్పుడు ఈ ప్లస్ కి వాల్యూ లేకుండా పోయింది. అంటే ఇది ఎట్లా కన్సిడర్ చేసిందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 100 అనేటట్టుగా కన్సిడర్ చేసుకుంది. ఏ ఈక్వల్ టు ప్లస్ 100 అనేటట్టుగా కన్సిడర్ చేసుకుంది. ఓకే, సో ఇది ఎర్రర్ ఇవ్వట్లేదు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఏ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ 100 అన్నాను అనుకోండి, యా మైనస్ కి 100 కి మధ్యలో స్పేస్ ఉంది, యాక్సెప్ట్ చేస్తా. కానీ అప్పుడు పరిస్థితి ఏంటి? మైనస్ 100 అంటే కన్వర్ట్ చేసేసి అంటే జస్ట్ ఈ అసైన్మెంట్ ఆపరేటర్ గానే పనిచేసింది. ఒక స్పేస్ కాకుండా మోర్ దెన్ 1 స్పేస్ కనుక వస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు కూడా ఈ మైనస్ సైన్ అనేది ఈ 100 కి అప్లై అవుతుంది. సో దిస్ ఈస్ ద సేమ్ థింగ్. ఓకే,
సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక యూనరీ ఆపరేటర్ గురించి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ న్యూలు మనం తర్వాత ఆలోచిద్దాం. టైప్ ఆఫ్ ఆల్రెడీ చూపించాం. ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ పెట్టినప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తుంది చూద్దామా? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ. సరే, ఓకే, అట్లా కాకుండా వేరే వేరియబుల్ తీసుకుందాం కన్ఫ్యూజన్ తగ్గడానికి. వేర్ బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని అన్నాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ ప్లస్ ప్లస్ అనేది ఏకి అప్లై చేసిన తర్వాత మాత్రమే బికి అసైన్ అవుతుంది. దీన్నే ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ఇప్పుడు ఏలో ఎంత వాల్యూ ఉంది? ఓకే, ఇదంతా చేసిన తర్వాత ఏదేదో వాల్యూస్ వచ్చింది కదా, ఇదంతా కమెంట్ చేసేస్తున్నాను. కమెంట్ ఏం తీసేసాను. 1 second guys. ఇప్పుడు చూడండి, a is equal to 100 where b is equal to plus plus a అని అన్నాను. ఓకే, సో ఈ ప్లస్ ప్లస్ ఏం చేస్తుందంటే ఏలో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేసి బికి అసైన్ చేస్తుంది. అంటే బిలోకి ఎంత వాల్యూ వస్తుంది? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి అని అంటే దట్ ఈస్ 102. దట్స్ యాజ్ యూజువల్. అదే ఇప్పుడు ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని అంటే ఏలో ఉన్న వాల్యూ కూడా 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయ్యి వచ్చిన ఏ వాల్యూని బికి అసైన్ చేస్తుంది. అది ఎలాగో ఉండేది. సరే, ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాను. వేర్ వై, సపోజ్ ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ని ఎక్స్ కి ముందు పెట్టానా వెనక పెట్టానా? సో వెనక గనక అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్ట్ ఇంక్రిమెంట్. అలాగే ముందు గనక ఉంచితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీ ఇంక్రిమెంట్. ఎక్కువ వరీ అవ్వకండి, దీని కాంబినేషన్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒక 10 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసుకుని చూడండి. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పిన కొలది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను ఫౌండేషనల్ పాయింట్ ఒకటి చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ప్లస్ అనగానే ఎక్స్ లో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. కానీ ఎప్పుడు అవుతుంది అని అంటే ఈ ఎక్స్ లో ఉన్న వాల్యూ వైకి అసైన్ చేసేసిన తర్వాత. అంటే ముందు ఇంక్రిమెంట్ అవ్వదు, ఈ అసైన్మెంట్ జరిగిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే అసైన్మెంట్ జరిగిపోయింది అని అంటే వైలో ఎంత వాల్యూ ఉండాలి? 100 ఉంటుంది. అదే ఎక్స్ లో ఎంత వాల్యూ ఉంటుంది అని అంటే 101 అని ఉంటుంది. ఇదేంటిది? దిస్ ఈస్ వాట్ కాల్డ్ పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఒక వేరియబుల్ పక్కన ప్లస్ ప్లస్ దాని తర్వాత కనుక ఉంటే దాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఆ పోస్ట్ ఇంక్రిమెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే అసైన్మెంట్ అనే ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత జరుగుతుంది, దానికంటే ముందు కాదు. ఓకే, ఇది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఉన్న దానికి ప్లస్ ప్లస్ ముందు పెడితే ముందు ఇంక్రిమెంట్ చేసేసి అసైన్ చేస్తుంది, ప్లస్ ప్లస్ తర్వాత పెడితే అసైన్మెంట్ చేసేసిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. ఇంకా కాంప్లెక్స్ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, వాటిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. అవి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుందాం. కానీ ఇప్పుడైతే మీరు దాని గురించి ఎక్కువ సారీ, వేర్ పి ఈజ్ ఈక్వల్ టు 100 అనుకోండి, వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 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 పి. ఇలాంటి కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడు వేరే ఇష్యూస్ వస్తాయి. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. మెయిన్ గా మీరు ఆలోచించాల్సింది పోస్ట్ ఇంక్రిమెంట్ కి ప్రీ ఇంక్రిమెంట్ కి డిఫరెన్స్ ఏంటి, అసైన్మెంట్ తో పాటు ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎలా వస్తుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించాను.
సో ఇప్పుడు నేను చూపించిన అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఎన్ని రకాలుగా అసైన్మెంట్ ఆపరేటర్ ఉన్నాయో అన్ని చూపించాను. అయితే నిన్న నేను ఒక చిన్న యూనరీ ఆపరేటర్ ఒకటి మిస్ చేశాను. దట్ ఈస్ నాట్ అనే యూనరీ ఆపరేటర్ మిస్ చేశాను. యాక్చువల్ గా దీన్ని బైనరీ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ లో చెప్తాము. బట్ ఎనీవేస్ ఇది యూనరీ ఆపరేటర్ గా కూడా పనిచేస్తుంది, ఒకదాని మీద కూడా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను దాన్ని కూడా కవర్ చేసేస్తాను. అఫ్ కోర్స్ ఇది పాయింట్ కాదు, కమ్ బ్యాక్ టు ద పాయింట్ వేర్ నాకు ఇవన్నీ ఎందుకంటే నేను ఇవన్నీ చూపించాను అని నాకు తెలియాలి, లేకపోతే మీరు చెప్పలేదు సార్ అంటే. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 199 అని ఉంది, సారీ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది. సో ఇక్కడ ఏలో బులియన్ వాల్యూ ఉంది, రైట్? ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు నాట్ ఏ అన్నాను అనుకోండి, అంటే నాట్ అనే ఆపరేటర్ ఏ మీద అప్లై చేశాను. అప్పుడు ఏమవుతుంది? ఏలో ఉన్నది ఆపోజిట్ గా మారుతుంది, అంటే ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. సో దాని ఫాల్స్ వాల్యూ బి, అంటే ట్రూ అవడం అంటే ఏలో ఉన్న వాల్యూ మారదు. ఐఎమ్ సారీ, నాట్ విల్ చేంజ్ ద వాల్యూ అండ్ ఇట్ విల్ పాస్ ఇట్ టు బి. ఇప్పుడు బిలోకి ఏ వాల్యూ వస్తుంది అని అంటే ఫాల్స్ అని వస్తుంది అనమాట. ఓకే, సో నాట్ ఆఫ్ ఏ అనేది దేని మార్చేస్తుంది, అది ఏలో ఉన్న వాల్యూకి ఆపోజిట్ వాల్యూని బికి అసైన్ చేస్తుంది. ఏలో ఉన్న వాల్యూ మారదండి మళ్ళీ మీరు, ఎందుకంటే ప్లస్ ప్లస్లు అప్లై చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏలో ఉన్న వాల్యూ అలాగే ఉంటుంది, ఏలో ఉన్న వాల్యూ మార్పు చెందదు. అసైన్ చేసేటప్పుడే మార్చి అసైన్ చేస్తుంది అట్లా. ఓకే, దీన్ని ఈ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది నేను మిస్ చేశాను. దీనికి ఈక్వాలిటీ అంటే దీనికి ముందు పెట్టిన ప్రయోజనం ఏమీ లేదు. ఓకే, కానీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను, వేర్ వై. ఇప్పుడు ఎక్స్ లో బులియన్ వాల్యూ లేదు, ఒక నంబర్ ఉంది. అలాంటప్పుడు మనం నాట్ ఆపరేటర్ ని అప్లై చేయొచ్చా? చేస్తే మనకి ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయి? ఇవన్నీ మీరు కాంబినేషన్స్ చూడాలి. నా సాధ్యమైనంత వరకు నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీరు ఇంకా వందల కాంబినేషన్స్ మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు నాట్ ఎక్స్ అని అన్నాను అనుకోండి, ఎర్రర్ అయితే కాదు ఇది. మరి ఎలాగా console.log ఆఫ్ వైలో ఏం తీసుకుంటుంది అని అంటే ఫాల్స్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎందుకు దీన్ని ఫాల్స్ గా ఇచ్చింది, వై ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ ఇన్ టు ఫాల్స్, దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే మీరు కొన్ని వాల్యూస్ తప్ప, అంటే ఏంటంటే అవి 0, ఫాల్స్, నల్, అన్డిఫైన్డ్, ఎంప్టీ స్ట్రింగ్, వీటిని జావా స్క్రిప్ట్ ఫాల్స్ వాల్యూస్ గా కన్సిడర్ చేస్తుంది. ఇవి కాకుండా మిగతావన్నీ ట్రూ వాల్యూసే. అంటే ఇప్పుడు ఇక్కడ 100 ఉంది అనుకోండి, 100 ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రూ వాల్యూ. సో ఈ ట్రూ అని కాబట్టి ఇప్పుడు నాట్ ఎక్స్ అని అంటే ఏమవుతుంది, నాట్ ఆపరేటర్ విల్ కన్సిడర్ దిస్ 100 యాజ్ అ ట్రూ. సో నాట్ ట్రూ అంటే ఫాల్స్, ట్రూ కి ఆపోజిట్ అని అర్థం. నాట్ ట్రూ అంటే ఫాల్స్, నాట్ ట్రూ అంటే ఆపోజిట్ ఆఫ్ ట్రూ, దట్ ఈస్ ఫాల్స్. సో వై గెట్స్ ద ఫాల్స్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదా, ఎక్స్ లో కనుక 0 ఉంది అనుకోండి, అప్పుడు నాట్ ఆపరేటర్ ఎక్స్ లో ఉన్న వాల్యూని ట్రూ గా కన్సిడర్ చేస్తుందా, ఫాల్స్ గా కన్సిడర్ చేస్తుందా? ఫాల్స్ గా కన్సిడర్ చేస్తుంది. అదే ఇక్కడ చూపించాను, ఈ వాల్యూస్ ఉంటే వీటిని ఫాల్స్ గా కన్సిడర్ చేస్తుంది. సో నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సపోజ్ ఇప్పుడు ఎక్స్ లోపల నల్ అని అనుకోండి, అప్పుడు నల్ని కూడా ఫాల్స్ గానే కన్సిడర్ చేస్తుంది కాబట్టి నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఆ ట్రూ వైలోకి రిటర్న్ అవుతుంది.
అలాగే x లో ఏమీ లేదనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? x లో అన్‌డిఫైన్డ్ అని ఉంటుంది. నాట్ అన్‌డిఫైన్డ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. కాబట్టి నాట్ ఫాల్స్ ఈజ్ ట్రూ. ఇప్పుడు x లోపల ఎంప్టీ స్ట్రింగ్ ఉందనుకోండి, అప్పుడు ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. సో నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇప్పుడు -123 అని ఇచ్చాను. -123ని ఎలా కన్సిడర్ చేస్తుంది? -123ని ఎలా కన్సిడర్ చేస్తుంది? ట్రూగానే కన్సిడర్ చేస్తుంది. నేను అదే చెప్పాను ఇక్కడ. 0, ఫాల్స్, నల్, అన్‌డిఫైన్డ్, ఎంప్టీ స్ట్రింగ్ ఇవి కాకుండా ఏ ఉన్నా ఇవి ఉన్నప్పుడు వాటిని ఫాల్స్ చేస్తుంది. ఇవి కాకుండా ఏది ఉన్నా దట్ ఈస్ ట్రూ. సో -123 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ. సో నాట్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. సో సేవ్ అండ్ రిఫ్రెష్. హియర్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు ఫాల్స్ వచ్చింది? ఎక్స్ లో ఉన్న వాల్యూని ట్రూగా కన్సిడర్ చేసింది కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఎంప్టీ స్ట్రింగ్ కాకుండా ఎంప్టీ అరే అని ఒకటి ఉంటుంది, అది పెట్టి చూస్తాను. ఎంప్టీ అరే ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ట్రూ కాబట్టి నాట్ ట్రూ ఈజ్ ఫాల్స్ వచ్చింది. సార్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, మరి కన్ఫ్యూజన్ లేకుండా ఊరికి డబ్బులు ఇచ్చారు ఎవరు? దీన్ని అలవాటు చేసుకోవాలి. 1కి 4 సార్లు వినాలి, అక్కడ ఏం జరిగిందో అనలైజ్ చేయాలి. ఓకే, ప్రవచనాలు చెప్పినంత ఈజీ కాదు ఇది, విన్నంత ఈజీ అసలే కాదు. నాకేం ఆయన మీద కోపాలు ఏముండవు కానీ చెప్తున్నాను పరిస్థితి ఇది అని. ఓకే, సో దిస్ ఈజ్ ఓవరాల్ ఎప్పుడు ట్రూగా కన్సిడర్ చేస్తుంది, ఎప్పుడు ఫాల్స్గా కన్సిడర్ చేస్తుంది అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. ఓకే, సో మీకు ఎంప్టీ అరే కానీ ఒక్కొక్కసారి మీరు చూడండి, ASD మైనస్ BSD. వాట్ ఈజ్ ASD మైనస్ BSD? ఒక స్ట్రింగ్ లో నుంచి ఇంకొక స్ట్రింగ్ ని తీసేస్తే అవి రెండు న్యూమరిక్ స్ట్రింగ్స్ కాదు, అవి క్యారెక్టర్ స్ట్రింగ్స్. అలాంటప్పుడు మీకు ఏమొస్తుంది ఆన్సర్? నాట్ ఎ నెంబర్. నాట్ ఎ నెంబర్ ని ఎలా కన్సిడర్ చేస్తుంది? ట్రూగా కన్సిడర్ చేస్తుంది. ఇది ఇక్కడ ఫాల్స్ గా కన్సిడర్ చేసింది. నాట్ ఏ నెంబర్ ని కూడా ఫాల్స్ గానే కన్సిడర్ చేస్తుంది. కాకపోతే నాట్ ఏ నెంబర్ ని మీరు డైరెక్ట్ గా ఇవ్వలేరు, అందుకని నేను అక్కడ పెట్టలేదు. అది డైరెక్ట్ గా నాట్ ఏ నెంబర్ మనం మెన్షన్ చేయలేము. ఓకే, కానీ నాట్ ఏ నెంబర్ వచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి ఫాల్స్ గానే వస్తాయి. ఒక 10 minutes తర్వాత వెళ్ళి నాట్ ఏ నెంబర్. ఓకే, ఇలాగ కొన్ని వేరే వేరే కాంబినేషన్స్ లో మనకి డేటా ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఎప్పుడు నాట్ అప్లై అవుతుంది ఇదంతా రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ వర్కింగ్ విత్ యూనరీ ఆపరేటర్స్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ ఇంకో కొన్ని ఆపరేటర్స్ చూద్దాం. మనకు అన్ని ఆపరేటర్స్ అవసరం లేదండి. యాక్చువల్గా బైనరీ ఆపరేటర్స్ లో కూడా అన్ని అవసరం లేదు, కానీ మాక్సిమం మనం కవర్ చేసుకుందాం. అసైన్మెంట్ ఆపరేటర్స్ తర్వాత we have to see logical operators. So arithmetic operators give you either number or string. నంబర్ కానీ స్ట్రింగ్ ని కానీ ఇస్తుంది. ఓకే, ఇది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే మీరు చాలా కాంబినేషన్స్ ని రకరకాలుగా ట్రై చేయండి. వేర్ b ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉందనుకోండి, ట్రూని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఓకే, సో ట్రూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 1. సో 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. సో జనరల్ గా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒక నంబర్ ని కానీ స్ట్రింగ్ ని కానీ రిటర్న్ చేస్తాయి, లేదా నాట్ ఎ నెంబర్ ని రిటర్న్ చేస్తాయి. ఇన్ఫాక్ట్ నాట్ ఎ నెంబర్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ నెంబర్. సార్ ఇది మీకు అర్థం కాకపోతే వదిలేయండి, దీని గురించి ఎక్కువసేపు ఆలోచించకండి. నేను చెప్తున్నాను అంతే. దానికి చాలా ఓవర్ ఎక్స్పోజర్ కావాలి మీకు.
ఓకే, కానీ ఇప్పుడు నేను చూపించే లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? యాంపర్సెంట్, ఆర్, ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఇవేం చేస్తాయి మనకి అని అంటే, రెండు బులియన్ వాల్యూస్ కి మధ్యలో అప్లై చేస్తే వాటి అండ్ రిజల్ట్ ఆర్ రిజల్ట్ మనకి ఇస్తాయి. ఓకే, దీనికి కొద్దిగా మీకు చిన్నప్పుడు ఇష్యూస్ గుర్తు రావాలి మీకు. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని కాకుండా ఏ అండ్ బి అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ట్రూ అండ్ ట్రూ గివ్స్ యూ ట్రూ. సో దీనే ట్రూత్ టేబుల్ అని అంటారు. ఇదిగోండి. సో లెట్ us see the truth table. సో ఇక్కడ ట్రూత్ టేబుల్లో ఏంటి? ఇది ట్రూత్ టేబుల్, అండ్ ట్రూత్ టేబుల్, ఆర్ ట్రూత్ టేబుల్ అని ఉంటుంది. జనరల్ గా ఇవి రెండే మనకి. సో ఏలో ఫాల్స్, బిలో ఫాల్స్ ఉంటే రిజల్ట్ ఫాల్స్ అండ్ అప్లై చేసినప్పుడు, ఏలో ఫాల్స్, బిలో ట్రూ ఉండి అండ్ అప్లై చేస్తే రిజల్ట్ ఫాల్స్. సో రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది. సో ఇక్కడ ఏలో ట్రూ అండ్ బిలో ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, బై ట్రూత్ టేబుల్ వాట్ యు ఆర్ సపోజ్ టు సే, వాట్ ఈస్ ద రిజల్ట్? ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ గివ్స్ యూ జీరో. ఏముంది ఇక్కడ? జీరో అంటే ఏంటి? ఫాల్స్. సో ఇట్ గివ్స్ యూ ఫాల్స్. అట్లా. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అండ్ ఆపరేటర్. సార్ దీనికి ఎక్స్టెన్షన్ చాలా ఉంది, మీరు దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వకండి. ముందైతే దీని పరిస్థితి ఏంటని చూడండి. నేను రియాక్ట్లో మీకు ఎక్కువ రియాక్ట్లో యాంగులర్లో ఒక సిచ్యువేషన్స్ వస్తాయి మీకు చూపించడానికి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. కానీ ముందైతే ఇంతవరకే తెలుసుకోండి. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించారంటే బుర్ర పాడైపోతుంది. ఓకే, నేనే చెప్తున్నాను, ఎక్కువ ఆలోచించకండి. ఆర్ ట్రూత్ టేబుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఆర్ ఎలా అప్లై చేస్తామంటే ఈ రకంగా అప్లై చేస్తాం. ఈ పైప్ లాగా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఆర్ ఏంటి? ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూగానే రిటర్న్ చేస్తుంది మనకి. ఈ రకంగా మనము లాజికల్ ఆపరేటర్స్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ వరకు అనే కాదు, లాజికల్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అని ఇంకొకటి ఉన్నాయి. ఆ రిలేషనల్ ఆపరేటర్స్ ని అర్థం చేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకా మనము బెటర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తాం. సో లెట్ us డిస్కస్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. సో ఈ రిలేషన్, ఓకే, లాజికల్ ఆపరేటర్స్ మనకి రిజల్ట్ ఏమి ఇస్తుంది? ప్రస్తుతానికైతే మనకి ట్రూ ఆర్ ఫాల్సే ఇచ్చింది కదా. ఇన్ ద ఫ్యూచర్ మనకి వాల్యూస్ కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ వస్తాయి, అప్పుడు నేను ఇంకా ఎక్కువ చెప్తాను. ప్రస్తుతానికైతే ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తుంది. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యాక్చువల్లీ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ ఓన్లీ. ఇదేంది? ఇది రిలేషనల్ ఆపరేటర్స్ ట్రూ కానీ ఫాల్స్ కానీ మాత్రమే ఇస్తాయి. ఓకే, సరే. ఇప్పుడు ఏమున్నాయి రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటే, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అని రెండు ఫస్ట్ చెప్తాను, తర్వాత ఇంకా మిగతాయి చెప్తాను. సో ముందు ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను, వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 234 అని ఇచ్చాను, వేర్ సి అన్నాను. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏకి బికి మధ్యలో నేను ఏ ఆపరేటర్ ని అప్లై చేశాను? ప్లస్. అర్థమెటిక్ ఆపరేటర్ ని అప్లై చేశాను, కాబట్టి అది ఒక వాల్యూ ఇస్తుంది మనకి. అంటే నంబర్ కానీ స్ట్రింగ్ ని కానీ ఇస్తుంది, లేదా నాట్ ఎ నెంబర్ ని ఇస్తుంది, రైట్? ఓకే, అదే ఇప్పుడు ప్లస్ కాకుండా ఒక లాజికల్ ఆపరేటర్ అప్లై చేశాను అనుకోండి, అది వేరే ఇస్తుంది. అదే ఇప్పుడు నేను ఒక రిలేషనల్ ఆపరేటర్ అప్లై చేశాను అనుకోండి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ గివ్ రిలేషనల్ ఆపరేటర్ ఇన్ బిట్వీన్
టూ ఆపరెంట్స్ ఏ అండ్ బికి మధ్యలో ఒక రిలేషనల్ ఆపరేటర్ ఇస్తే ఏం జరుగుతుంది? నేనేం చెప్పాను ఇక్కడ? రిలేషనల్ ఆపరేటర్. ఇది రిలేషనల్ ఆపరేటర్ అని మీకు ఫిక్స్ కదా. ఈ రిలేషనల్ ఆపరేటర్ మనకి ఏమి ఇస్తుంది? ట్రూ గానీ ఫాల్స్ గానీ మాత్రమే ఇస్తుంది మనకి. ట్రూ గానీ ఫాల్స్ గానీ. సో ఇప్పుడు సిలో ఏముంటుంది? ఫాల్స్. ఓకే, బులియన్ వాల్యూ ఉంటుందని చెప్పండి. అంటే ట్రూ గానీ ఫాల్స్ గానీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఎప్పుడు ట్రూ వస్తుంది, ఎప్పుడు ఫాల్స్ వస్తుంది? ఇప్పుడు ఇచ్చిన ఆపరేటర్ ఆ రెండు ఆపరెంట్స్ మధ్యలో రిలేషన్షిప్ ని కరెక్ట్ గా మెన్షన్ చేస్తే ట్రూ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ నిజంగానే గ్రేటర్ దాన్ బి అయితే, అంటే ఇది చెప్తుంది అనమాట, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఇది నిజమేనా? ఏ గ్రేటర్ దాన్ బియా? కాదు. కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాకు గ్రేటర్ అయ్యితే, ఇప్పుడు 102 ఈజ్ గ్రేటర్ దాన్ 234 అన్నాను. అంటే అది కరెక్టేనా? 102 ఈజ్ గ్రేటర్ దాన్ 234 ఏనా? కాబట్టి Yes, ఇట్ sir. రిటర్న్స్ ట్రూ. ఈ రకంగా రిలేషనల్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఇవే కాకుండా మనము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు గ్రేటర్ దాన్ లో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 234, బి ఈజ్ ఈక్వల్ టు 234 అన్నాను అనుకోండి. అప్పుడు ఏంటి అది పరిస్థితి? ఏ గ్రేటర్ దాన్ బి అయితే కాదు. కాబట్టి యు గెట్ ఫాల్స్ ఇంటూ సి. ఏ ఈజ్ నాట్ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ బి, కాబట్టి యూ విల్ బి గెట్టింగ్ ఫాల్స్. అదే నా దగ్గర ఇంకొక ఆపరేటర్ ఉంది, ఏ. ఇది వేరే ఆపరేటర్. దిస్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇదేంటిది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్లై చేస్తే ఒకవేళ గ్రేటర్ అయినా లేకపోతే అవి రెండు ఈక్వల్ అయినా ట్రూ ఇస్తుంది. ఓకే, అట్లా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఈ సిచ్యువేషన్ లో ట్రూ అనే వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు నాకు బిలో గనుక 444 అని ఉంది అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది నాకు అవుట్పుట్? కలేజాలో బ్రహ్మానందాన్ని గుర్తు చేసుకోవాలి. కొద్దిగా చూసి చెప్పండి, కొడుతున్నాడు అన్నట్టు ఉంటుంది. అక్కడ చూడు, ఏ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ బిఏ కదా. ఏలో ఎంత ఉంది? 234, బిలో 444. 234 ఈజ్ లెస్ దాన్ 444 కదా. సో లెస్ దాన్ అయి ఉన్నప్పుడైనా లేకపోతే ఈక్వల్ అయిన ఉన్నప్పుడైనా సరే ఈ ఆపరేటర్ మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అది నెక్స్ట్. ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇట్ విల్ గివ్ యూ ఫాల్స్. దిస్ విల్ గివ్ యూ ట్రూ. ఓకే, కొంతమంది కొద్దిగా తెలివితేటలు పెంచేసి ఏం చేస్తారంటే ఈ గ్రేటర్ దాన్ సింబల్ ని ఇటువైపు పెడతారు. గ్రేటర్ దాన్ సింబల్ ని కొద్దిగా రైట్ సైడ్ కి పెడతారు. పెట్టేసి నా కంప్యూటర్ వర్క్ కావట్లేదు అని అంటారు. ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే నాకు ఎర్రర్ ఏం రాలే. యాక్చువల్గా దీన్ని యారో అంటారు అనమాట. యాక్చువల్గా దీనికి యారోస్ ఫంక్షన్ అనే సింటాక్స్ కూడా ఉంది. సో మీరు దయచేసి గ్రేటర్ దాన్ సింబల్ అలా పెట్టకండి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్లై చేస్తే ఈ రకంగానే ఉంచాలి. ఆ రైట్ సైడ్ కి పంపించారా, దట్ ఈస్ అన్ యారో ఫంక్షన్. ఓకే, దాని సింటాక్స్ వేరు, మారిపోతుంది. సరే, ఎందుకంటే మీరు వితౌట్ దిస్ మీరు అప్లై చేస్తారు ఒక్కొక్కసారి. నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్ అంటారు అనమాట. టైప్ ఆఫ్ సి, ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ సి అని ఏం వచ్చింది? ఫంక్షన్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ డిఫరెంట్. గ్రేటర్ దాన్ అని అంటే ఇలా పెట్టాలి. ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్ని అడుగుతూ ఉంటారు. డెలాయిట్ లో అయితే ఇలాంటి
పిచ్చి పిచ్చిగా అడుగుతారు. సో బీ కేర్ఫుల్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాకుండా డబుల్ ఈక్వల్ టు అని కూడా ఉంది, అలాగే ట్రిపుల్ ఈక్వల్ టు ఉంది, నాట్ ఈక్వల్ టు, అలాగే నాట్ డబుల్ ఈక్వల్ టు అని కూడా ఉంది. ఇవి కూడా ఆపరేటర్స్. ఇవేం చెక్ చేస్తాయి అని అంటే ఓన్లీ ఈక్వాలిటీని చెక్ చేస్తాయి. రైట్, ఈక్వాలిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఏలో 123 ఉంది, బిలో కూడా 123 ఉంది. ఏ డబుల్ ఈక్వల్ టు బి అని కనుక అంటే సిలోకి ఏమొచ్చింది, ఏ అండ్ బి కనుక ఈక్వల్ అయితే ట్రూ అని వస్తుంది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ అని వస్తుంది. ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. ఇప్పుడు గ్రేటర్ దాన్ అయి ఉంటే రాదు, ఎందుకంటే ఇందాక మీరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని తీసుకున్నారు, అక్కడ మిగతా అన్ని కేసెస్ లోనూ అది ఫాల్స్ అనే ఇస్తుంది. మొత్తానికి కంప్లీట్ గా ఈక్వల్ అయితేనే అది ట్రూ అని ఇచ్చింది. ఓకే, రెండో పాయింట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏలో గనక ఒక స్ట్రింగ్ ఉంది, కానీ స్ట్రింగ్ అంటే లోపల మాత్రం నెంబరే ఉంది, దీన్నే న్యూమరిక్ స్ట్రింగ్స్ అని అంటామని మనం డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు ఏలో ఒక స్ట్రింగ్ ఉంది, బిలో ఒక నంబర్ ఉంది, కానీ ఆ రెండిట్లో ఉండే వాల్యూస్ మాత్రం ఒకటే. రెండిట్లో ఉండే వాల్యూస్ మాత్రం ఒకటే. సో ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అనే సింబల్ దాంట్లో ఉన్న వాల్యూస్ ని మాత్రమే చెక్ చేస్తుంది తప్ప దాంట్లో ఉన్న డేటా టైప్ ని చెక్ చేయదు. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అనేది ట్రూ గానే మనకి రిజల్ట్ ఇస్తుంది. ఓకే, లేదు సార్ నాకు డేటా టైప్ కూడా కలిసి కంప్లీట్ గా కావాలి, డేటా టైప్ కూడా కావాలి నాకు అని అంటే డేటా టైప్ కూడా చెక్ అయ్యి, ఒకవేళ డేటా టైప్ కూడా ఈక్వల్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్ అని చూపించాలి, మిగతా టైంలో ఈక్వల్ అని చూపించకూడదు అనే కనుక మీకు కావాలనుకోండి, అప్పుడు సీ హియర్, D is equal to A triple equal to B అన్నాను. అప్పుడు console.log of D ఏం చెప్తుంది, ఫాల్స్ అని చెప్తుంది. ఎందుకు ఫాల్స్ పాపం, స్ట్రింగ్ అండ్ నెంబర్. ఇక్కడ ఈ రెండు ఏలోను బిలోను యాక్చువల్ గా క్యారెక్టర్ బై క్యారెక్టర్ అయితే సేమే, కాకపోతే ఏ డేటా టైప్ వేరు, బి డేటా టైప్ వేరు, కాబట్టి దట్ విల్ గివ్ యూ ఏ string as a false. Okay, so triple equal to will check the equality along with its data type. Double equal to checks only the equality, it won't check the data type. Data type వేరుగా ఉంటే it will accept it. Okay, next. సరే, ఇది ఎలాగో అర్థమైంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, సో ఇది వర్క్ అవ్వదు, కన్వర్ట్ చేయదు. ఓకే, ఎస్, నెక్స్ట్. ఓకే, ఆ రకంగా మనము ఈ ఈక్వాలిటీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఈక్వాలిటీ, డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనే దాని గురించి కూడా సేమ్, క్వైట్ ఆపోజిట్ టు ఇట్. నాట్ ఈక్వల్ అయినప్పుడు మాత్రమే అవి రెండు ఫాల్స్ రిటర్న్ చేస్తాయి, ట్రూ రిటర్న్ చేస్తాయి. ఈక్వల్ గా ఉన్నప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇలా పెట్టాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ. ట్రూ వస్తుంది సార్, ఎందుకంటే రెండు నాట్ ఈక్వల్ కాదు కదా. ఫస్ట్ నాట్ ఈక్వల్ టు బి, ఏ అండ్ బి ఆర్ యాక్చువల్లీ నాట్ ఈక్వల్ అని కాదు, ఇప్పుడు ఈక్వల్ కిందకే లెక్కకు వస్తుంది కదా మనకి, ఏ అండ్ బి ఈక్వల్ కిందకే లెక్కకు వస్తుంది కదా, కాబట్టి నాట్ ఈక్వల్ అన్నామంటే మనం తప్పు అని చెప్పినట్టు. కానీ యాక్చువల్గా ఈ రెండు ఈక్వల్ కదా, మీరు ఎప్పుడు రెండు మాత్రమే సింబల్స్ ని వాడినప్పుడు. సో ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్. ఇది సర్ప్రైజింగ్ గానే ఉంటుంది మీకు. అదే ఇప్పుడు నేను డి ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ డబుల్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ మూడు సింబల్స్ తోటి చెక్ చేస్తున్నాం, అంటే ఇది
డేటా టైప్ తో సహా చెక్ చేస్తుంది. సో ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ బట్ డేటా టైప్స్ ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అన్నమాట అలాంగ్ విత్ ద డేటా టైప్. సో 3 ఉంటే అది అలాంగ్ విత్ ద డేటా టైప్ చెక్ చేసుకుంటాం. సో కాబట్టి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి అని అంటే ఇట్ సేస్ ట్రూ. సో ఇవి కేవలం చిన్న విషయాలు, వీటిలోనే ఇంత ట్విస్ట్ ఉంటుంది. సో వీటిని ఎట్లా వాడాలి అనేది కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి మళ్ళీ వీడియో వినండి, ఒక 10 నిమిషాలు కొద్దిగా బ్యాక్ వచ్చి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. రిలేషనల్ ఆపరేటర్స్ గురించి కూడా చెప్పాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్. ఇది కాకుండా దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన ఆపరేటర్ పేరు వచ్చేసి కండిషనల్ ఆపరేటర్ ఆర్ టెర్నరీ ఆపరేటర్. సో టెర్నరీ యాక్చువల్గా ఇది 3వ టైప్. యాక్చువల్గా ఎలా ఉంటుంది సార్ ఈ కండిషనల్ ఆపరేటర్ అంటే? క్వశ్చన్ మార్క్ కోలన్, ఇవి రెండు వేరు వేరు కాదు, రెండు కలిపే ఒక ఆపరేటర్. దీన్ని ఎలాగ అప్లై చేస్తాం సార్ అని అంటే దీనికి చాలా విషయం ఉంది. వేర్ ఏ అని చెప్పి ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక కండిషన్ అప్లై చేయండి. కండిషన్ అంటే ఇలా అప్లై, ఇది ఒక కండిషన్ అంటే రిలేషన్షిప్ ఆపరేటర్ తోటి ఉన్న ఇది ఒక కండిషన్. సో ఇట్ గివ్స్ యూ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కదా. దీని తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఒక స్టేట్మెంట్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము, అలాగే కోలన్ పెట్టుకుని రెండో స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా అని రాసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దిస్ ఈజ్ ఎ కండిషన్. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ క్వశ్చన్ మార్క్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ఈ కోలన్ కి ముందున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఈ క్వశ్చన్ మార్క్ సెకండ్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఏలో పెడుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు, దీన్నే రిటర్న్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఏలోకి ఏమొస్తుంది? 12 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. ట్రూ రిటర్న్ చేసింది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ నే మనకి ఎగ్జిక్యూట్ చేసి రిటర్న్ చేసేసి. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని కనుక మనం డిఫైన్ చేస్తే యూ విల్ గెట్ ద ప్రవీణ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 12 లెస్ దాన్ 4 అని ఇచ్చాను అనుకోండి. 12 లెస్ దాన్ 4 గివ్స్ యూ ఫాల్స్ కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత 2 స్టేట్మెంట్లు ఉంటాయని చెప్పాను కదా, సెకండ్ స్టేట్మెంట్ లో ఉన్న వాల్యూ మనకి ఎక్కడికి వస్తుంది. సో ఇప్పుడు శ్రీకాంత్ అని వచ్చింది. ఓకే రైట్. ఇప్పుడు ఒక చిన్న వర్క్ తీసుకుందాం. సరే ఇంకా కొద్దిగా ఇంకా బెటర్గా ఆలోచిద్దాం. సపోజ్ ఇక్కడ నేను డైరెక్ట్ గా ఫాల్స్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు శ్రీకాంత్ ప్రింట్. ఎస్, ఎందుకు శ్రీకాంత్ ప్రింట్ చేస్తుంది? ఫాల్స్ కాబట్టి. ఎందుకంటే అది ఫాల్స్ కాదు, ఫాల్స్ అనే వచ్చేసింది కాబట్టి రెండో స్టేట్మెంట్ కి వెళ్ళిపోతుంది. రైట్, అదే డైరెక్ట్ గా ట్రూ అనిస్తే ప్రవీణ్ వస్తుంది. రైట్ రైట్, వెరీ గుడ్. అదే ఇప్పుడు నల్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు నల్ అంటే 0. నల్ అని అన్నప్పుడు దేని కింద కన్సిడర్ చేస్తుందని నేను ఫాల్స్. ఫాల్స్. సో నల్ ఉన్నా అది ఫాల్స్ కింద కన్సిడర్ చేసుకుని ఎక్కడికి వెళ్తుంది? శ్రీకాంత్. సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి శ్రీకాంత్ రిటర్న్ చేస్తుంది. అదే నేను ఎంటీఆర్ఏ ఇచ్చాను అనుకోండి, అప్పుడు శ్రీకాంత్. ప్రవీణ్. అదే చెప్పాను, ఇక్కడ ఎంటీఆర్ఏ అనేది ఇక్కడ చూపించలేదు, మీరు చూడండి. ఎంటీఆర్ఏ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్ వాల్యూ. ఎంటీఆర్ఏ ఈజ్ ఎ ట్రూత్ వాల్యూ ఓన్లీ. ఇప్పుడు
ఇప్పుడు శ్రీకాంత్. శ్రీకాంత్. ఎందుకు? ఎంటీ స్ట్రింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. ఫాల్స్. ఎంటీ స్ట్రింగ్ కాకుండా స్పేస్ స్ట్రింగ్, ఒక్క స్పేస్ ఉన్నా సరే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రూ. ఎంటీ True. స్ట్రింగ్ మాత్రమే ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. సో అన్డిఫైన్డ్, అన్డిఫైన్డ్ ఫాల్స్. శ్రీకాంత్. ఓకే. ఇవి చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి, చాలా సింపుల్ గా చెప్పేస్తూ ఉంటారు. నేను ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు, మనం రాసుకున్న ఎగ్జాంపుల్. ఇది ఒక రియాక్ట్ కోడ్ అన్నమాట. ఈ రియాక్ట్ కోడ్ లో ఇక్కడ క్లాసెస్ అప్లై చేసేటప్పుడు నేను ఈ కండిషనల్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాను, టెర్నరీ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాను. స్టేటస్ కనుక ఫాల్స్ అయితే రెడ్డిష్ అనేది అప్లై చేయండి, స్టేటస్ ట్రూ అయితే గ్రీనిష్ అనేది అప్లై చేయండి అని చెప్పేశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చోలేను, ఈ లోపలే మీకు ఆ క్లారిటీ రావాలి. అందుకనే నేను ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను. ఆపరేటర్స్ కూడా రెండో రోజు చెప్తున్నానంటే దీనికి రీజన్ ఏంటంటే, లోపల మీకు ఈ ఆపరేటర్స్ తెలియకపోతే లాజికల్ గా క్వశ్చన్స్ రాసినప్పుడు విపరీతంగా భయం వేస్తుంది. చాలా మంది నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నాము ఇక్కడ? 10 మంది. అంటే 9 మంది నన్ను పిచ్చోడు 9లో కొంతమంది పిచ్చోడు అని కూడా అనుకుంటారు. ఈడేంది ఇంత చెప్తున్నాడు, ఇదంతా అవసరం, ఆ రియాక్ట్ యాంగులర్ చెప్పాలి కదా, వీడికి చెప్పడం రాదు అనుకుంటుండొచ్చు కొంతమంది. ఓకే, ఆ కేటగిరీలను నేను తర్వాత చెప్తాను, వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాను. అయితే నేను ఎందుకు ఇదంతా డిస్కస్ చేస్తున్నా అంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారని. ఈ యారో ఫంక్షన్ మీద మనం కనీసం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి? డైరెక్ట్ గా ఫంక్షన్ లో ఇంట్రడ్యూస్ చేసేసరికి ఆ యారో ఫంక్షన్ మీద గ్రిప్ వచ్చి సావదు. రియాక్ట్కి వెళ్ళే లోపల మీకు ఆ గ్రిప్ రాదు. సో ఇవన్నీ మీరు రోజు చూస్తూ ఉండాలి, రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అందుకనే ఇక్కడి నుంచి నేను ఇలాగ తీసుకెళ్తా ఉన్నాను మిమ్మల్ని. ఓకే, సో కాన్సన్ట్రేట్ ఆన్ ఫండమెంటల్స్, ఆపరేటర్స్, స్టేట్మెంట్స్, కండిషన్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, డిక్లరేషన్స్, కీవర్డ్స్, వీటి మీద గ్రిప్ లేకుండా డైరెక్ట్ గా డాట్ నెట్లు చేస్తానంటే కుదరదు. డైరెక్ట్ గా మీరు అంటే డాట్ నెట్ అని కాదు, పెద్ద పెద్ద అప్లికేషన్లు చేస్తానంటే కుదరదు. స్ట్రైట్ అవే చెప్తున్నాను, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫండమెంటల్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. ఓకే, సో టేక్ ఇట్ యాజ్ ఎవ్రీథింగ్ యాజ్ అ స్టెప్. ఓకే, ఇలాంటి నేను చాలా చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ వాడుతూ ఉంటారు అని. రేపొద్దున మీరు కోడ్ రోజు చూస్తే కోడ్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అవన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఎందుకు కోడ్ అర్థం కాదంటే దేని మీద మీకు గ్రిప్ ఉండదు. ఓకే, ప్లస్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటారు. అది యూజ్ చేసినప్పుడు ఇది ఎందుకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, ఎందుకు వర్క్ అవుతుంది అక్కడ అని అంటే దానికి క్లారిటీ రావాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ అలాట్. రైట్, ఇప్పుడు ఈ కండిషనల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం చిన్న చిన్న అప్లికేషన్స్ చేద్దాం. చిన్న చిన్న అప్లికేషన్స్ అంటే ఏంటంటే, వన్ సెకండ్, ఇప్పుడు ఒక 2 నెంబర్లు తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 100 అని ఒక నెంబరే తీసుకుందాం. ఈ ఏలో ఉన్నది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని ప్రింట్ చేయాలి. ఏలో ఉన్నది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది ప్రింట్ చేయాలి. చేయాలంటే ఈ కండిషనల్ ఆపరేటర్ తోటి ఏం చేయొచ్చు? ఈ కండిషనల్ ఆపరేటర్ తోటి ఏమి చేయొచ్చు? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏం రాస్తానంటే, ఓకే వేర్ ఎక్స్ అని పెట్టుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 కనుక అయితే వాట్ ఐ షుడ్ రిటర్న్? ఈవెన్. కాకపోతే ఆడ్. అంటే ఇప్పుడు ఎక్స్ లోకి ఏమొచ్చింది? ఇదేమిస్తే అది వస్తుంది. అంటే ఏలో కనుక 100 ఉందనుకోండి, 100 డివైడెడ్ బై 2 మాడ్యులస్ 100 మాడ్యులస్ 2 అంటే రిమైండర్ 0 వస్తుంది, కాబట్టి ట్రూ వచ్చింది. 0 ఈక్వల్ టు 0 కాబట్టి ట్రూ. సో ఎక్స్ విల్ గెట్ ఈవెన్. సో ఎక్స్ ని నేను డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాను. ఓకే,
సో ఏలో ఉన్న వాల్యూ ఇప్పుడు ఈవెన్ ఆడ్ అనే ప్రింట్. ఈ రకంగా కండిషన్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి మనము చూసుకోవచ్చు. ఓకే, మీరు కొద్దిగా ఇంకా ముందుకు వెళ్తే మాత్రం ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ వాడుకోవాలి అని అనుకుంటే ప్రాంప్ట్ అప్లై చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాను 4848 అని. ఇట్ ఈస్ సేయింగ్ ఈవెన్. సూపర్. 963 అని ఇచ్చాను. వాట్ ఇట్ సేస్? ఆడ్. అలా ఎలా చేసింది సార్ ఇది అని అంటే యాక్చువల్గా మాడ్యులస్ ఆపరేటర్ టైప్ క్యాస్ట్ చేసింది. ఓకే, కానీ మీరు నెంబర్ని ఎప్పుడు కూడా మీ లెవెల్లో టైప్ క్యాస్ట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, వేరే టైంలో మనకి ఇబ్బంది, ప్లస్ చేసేటప్పుడు ఇబ్బంది. ఓకే, నెక్స్ట్. సో నౌ యా, సపోజ్ ఇప్పుడు 2 నెంబర్లు తీసుకుందాం. ఏలో ఒక నెంబరు, బిలో ఒక నెంబర్. ఓకే, ఈ రెండిట్లో ఏ నెంబర్ పెద్దది అనేది నాకు తెలుసుకోవాలనిపించింది. హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ విచ్ నెంబర్ ఈస్ గ్రేటర్? ఏదైనా రాయవచ్చు కదా, నేను ఆ నెంబర్స్ ఏదైనా 2 నెంబర్స్ ఇవ్వచ్చు. అప్పుడు నేను చాలా సింపుల్ గా రాసుకుంటాను. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అనుకోండి, ఐ విల్ రిటర్న్ ద ఏ వాల్యూ, లేకపోతే బి వాల్యూ. చూడండి, ఈ క్వశ్చన్ మార్క్ కోలన్ అనే కండిషనల్ ఆపరేటర్ ని నేను యూజ్ చేసుకుని చాలా వంటలు చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఏది వాల్యూ పెద్దదిస్తే మీకు అది ఆ నెంబర్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. ఈ రకంగా గ్రేటెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ని కూడా మనము ప్రింట్ చేసుకోవచ్చు. సో మీకు నేను ఒక అసైన్మెంట్ ఏమి ఇస్తానంటే 3 నెంబర్లు తీసుకోండి. మీరు చేయకండి, నేనే చేసి చూపిస్తాను. 3 నెంబర్స్ తీసుకోండి. తీసుకుని ఈ మూడిట్లో ఏది గ్రేటెస్ట్ అనేది చెయ్యాలి అని అనుకుంటే ఎట్లా? సో ఈ లోపల ఒకవేళ మీరు వీడియో ఫాలో అవుతూ ఉంటే మీరు ఒక అరగంట గంట మీరే ట్రై చేసి చేయండి. ఆన్సర్ మళ్ళీ నేను చెప్పడం కష్టం కాబట్టి ఇప్పుడే చూపించేస్తున్నాను. ఓకే, ఎవరైతే వినాలనుకోవట్లేదో వాళ్ళు ఇక్కడికి ఎండ్ చేసుకోవచ్చు వీడియోని, ఈ రోజు క్లాస్ని. ఈ మరి 3 నెంబర్లను తీసుకున్నప్పుడు ఎలా చేస్తాం? ఓకే రైట్. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను. దీంట్లో నేను ఇంకొక కండిషన్ రాసుకుంటాను. దీని లోపల మళ్ళీ ఏ కనుక గ్రేటర్ దాన్ సి కూడా అయితే దెన్ రిటర్న్ ఏ వాల్యూ, లేకపోతే సి వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పార్ట్ లో కూడా ఏ గ్రేటర్ దాన్ సి అయినప్పుడు ఈ పార్ట్ ఇది ఒక్కటే పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనకి ఎక్స్ లోకి ఇస్తుంది. ఇంకా ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి కాలేదనుకోండి, అప్పుడు ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటాను. ఏమని? బి కూడా సి కంటే గ్రేటర్ అయితే బి ఈజ్ అల్టిమేట్లీ గ్రేటర్, లేకపోతే సి ఈజ్ ద గ్రేటెస్ట్. రైట్? సో ఇప్పుడు నేను కనుక మీరు చూస్తే మీరు ఏ నెంబర్స్ అన్ని ఇచ్చుకోండి. ఇప్పుడు నేను 100, 200, 300 ఇచ్చాను. ద గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది. 100, 300, 200 ఇచ్చాను. 300 గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది. 100, 20, 30 ఇచ్చాను. 100 గ్రేటెస్ట్ నెంబర్. సో మనకి ఏ నెంబర్స్ మీదనన్నా ఈ కోడ్ వర్క్ అవుతుంది. కానీ మీకు ఇచ్చిన ఇన్పుట్ తోటి మీరు ఇలాంటి కోడ్ని రాయగలగాలి. అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ ద లాజిక్. హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసినవి ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్ వరకు డిస్కస్ చేసేసాం. ఓకే, రేపు మనము స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. See you tomorrow. Bye bye.